ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం మనం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంగూరు మండల కేంద్రంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విష్ణు అనే ఒక యువకుడు ప్రస్తుతం ఆయన ఇప్పటికే డిగ్రీ వరకు పూర్తి చదవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తన బతుకు బాగుపడుతుంది, తన కుటుంబానికి కూడా జీవనాధారం ఏర్పడుతుందనే కోణంలో ఏళ్లుగా ఎదురు చూడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాల విషయంలో మేలు జరుగుతుందనే కోణంలో తెలంగాణ సమాజంలోని అనేక మంది యువత ఏ విధంగా అయితే ఆలోచించడం జరిగిందో, ఏ విధంగా అయితే నమ్మకంతో ఉండడం జరిగిందో, కానీ టీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 ఏళ్ల కాలంలో అనేక మంది యువత మొత్తం రోడ్డు పాలు కావడం జరిగింది. డిగ్రీలు పీజీలు చేసిన యువతకి ఉద్యోగాల కల్పన అనేది లేకుండా పోయింది. అయితే ఈ క్రమంలోనే ఒంగూరు మండల కేంద్రానికి చెందిన విష్ణు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. విష్ణు డిగ్రీ పూర్తి చేయడం జరిగింది, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఏవీ లేవు. దీనికి తోడు ప్రైవేటు పనులతో పాటు వేరే సంబంధించిన ఏవైనా పనులు చేసుకునే క్రమంలో ఒంగూరు మండలం నుంచి ఇతర గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా రోడ్డు యాక్సిడెంట్లో కాలు విరగడం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఒక 5 మంది పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ పిల్లల పోషణ, కుటుంబ పోషణ, అదేవిధంగా ఇల్లు కనీసం నివాసం ఉండేందుకు ఇల్లు కూడా లేని పరిస్థితిలో విష్ణు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. విష్ణు ప్రస్తుతం ఏ విధంగా ఉంది? మీకు మీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? కుటుంబ పరిస్థితి వచ్చేసి చాలా విషాదకరంగా ఉంది. నేను డిగ్రీ చదువుకున్నా కానీ నాకు ఉద్యోగం లేదు. ఈ మధ్యనే నేను ఒక గ్రామానికి పోయి వస్తుండగా నాకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో భాగంగా నాకు కాలు ఇరిగింది. నాకు నా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుతం మా భార్య ఒకతే పని చేయడం వల్ల ఆమె నన్ను పోషిస్తుంది. డిగ్రీ వరకు చదువుకున్నారు కదా, ఏమన్నా ఉద్యోగం కోసం ఏమన్నా ట్రై చేయలేదా? ట్రై చేసినా కానీ నాకు ఏ ఉద్యోగం రాలేదు. అయితే నేను ఒక కంప్యూటర్ నేర్చుకున్నా బతుకు తెరువు కోసం. అది గిట ఇప్పుడు సరిగా నడవట్లేదు. ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మిస్తా ఇచ్చేయడం గుడిసెగానే ఉంది. ఈ గుడిసె నిర్మాణానికి ఎంత డబ్బు ఖర్చు అయింది? 40,000 దాకా ఖర్చు అయింది. అది నేను అప్పు తీసుకొచ్చి కట్టడం జరిగింది. ప్రభుత్వం అయితే మాకు డబుల్ బెడ్రూమ్ అయితే ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదు. ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మన మండలానికి సంబంధించి ఒంగూరు మండలానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి అయిన క్రమంలో మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ఖచ్చితంగా నీకు ఇల్లు వస్తుందని మీకు నమ్మకం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ గారు మాకు ఇల్లు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పేదోళ్ళను, నాలాంటి పేదోనికి ఇల్లు రానప్పుడు ఇంకా మరి ఎవరు గిట్ట రాదు. ఖచ్చితంగా నాకు ఇల్లు రావాలని, నాకు 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. నా జీవనం అనేది చాలా దుర్భరంగా ఉంది. కాబట్టి నాకు సాయం చేయాలని కోరుతున్నాను. ప్రభుత్వం నుంచి నువ్వు ఏం డిమాండ్ చేస్తున్నావు? ఎందుకంటే ఒంగూరు మండలానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి సొంత మండలానికి సంబంధించి నీలాంటి అభాగ్యులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది. మన రేవంత్ రెడ్డి సార్ కూడా మనకు చేస్తాడని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇల్లు ఎందుకంటే ఇంతకుముందు నేను కష్టపడి పని చేస్తూ నా పిల్లలను చదివించుకునేవాడిని. ఇప్పుడు నేను నా పిల్లలను కూడా చదివించుకునే పరిస్థితిలో లేను. నా కాలు ఇరగడం వల్ల నా కుటుంబ పరిస్థితి బాగాలేదు. కావున రేవంత్ రెడ్డి గారు మరి నాకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తారని అనుకుంటున్నా. అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆయన 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే 20 ఏళ్ల క్రితం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రజల సంక్షేమం కోసం అనేక మంది కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. నీలాంటి వాళ్ళని డాక్టర్ వంశీకృష్ణ గారు ఆదుకుంటారని నమ్మకం ఉందా? ఆదుకుంటారు. ఆయన ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి సాయం చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు అప్పట్లో 10 సంవత్సరాల క్రితం మాకు రేషన్ కార్డు వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది. ఈ ప్రభుత్వంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. ఖచ్చితంగా మన డాక్టర్ వంశీకృష్ణ గారు మాకు సాయం చేస్తారని నమ్ముతున్నాం. మీకు ఏం కావాలనుకుంటున్నా? ప్రధాన ఇంటి నిర్మాణంతో పాటు మాకు ఉపాధికి నాకు సాయం చేస్తారని ఎందుకంటే గతంలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నిన్ను పార్టీకి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన దగ్గరికి ఎప్పుడన్నా నువ్వు వెళ్ళినవా? నీకు కావాలి డబుల్ బెడ్రూమ్, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది కదా, దానికోసం నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినవా? మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలేదు, అసలు అప్లికేషన్ గిట్ట రాలేదు. అలాంటప్పుడు మనం ఎట్లా పెట్టుకుంటాం? రాలేదు కదా. రానప్పుడు మనం పెట్టుకోవడానికి లేదు, అవకాశమే లేదు.
ఆ ఇల్లు అనేది లేదు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి లేవు. ఇట్లాంటప్పుడు నేను ఎట్లా పెట్టుకుంటా? ప్రస్తుతం ఎట్లా నడుస్తుంది మరి నీ కుటుంబ పోషణ అనేది ఇబ్బందికరంగా ఉంది కదా, మరి ఎట్లా మీరు బతుకుతున్నారు? ఎందుకంటే 5 మంది పిల్లలు ఉన్నారు, మీరు భార్య భర్తలు మొత్తం కుటుంబంలో 7 మంది ఉన్నారు కదా, మీరు ఎట్లా బతుకుతున్నారు మరి? మా ఆమె పనికి వెళ్తుంది, రోజు ఆమె తెచ్చిన ఇప్పుడు ఆమె పనికి పోవడం వల్లనే నాకు కుటుంబం జీవనం గడుస్తుంది. నేను అలాగూ పని చేయట్లేదు. అంటే నీకు ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అనేది వచ్చు కాబట్టి స్థానికంగా నీకు ఉపాధి అనేది కంప్యూటర్ అంటే దాని కంప్యూటర్ ఉపాధితో పాటు డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇంటి నిర్మాణం చేపడితే నీ బతుకు అనేది కొంచెం మెరుగు అవుతుందా? మెరుగు అవుతుంది. ఇంకొకటి నాకు ఉపాధి కోసం ఇప్పుడు నేను ఏ పని చేయలేను కాబట్టి నాకు ఉపాధి కోసం మన ప్రభుత్వం సాయం చేయాల్సింది కోరుతున్నాను. యాక్సిడెంట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ని సర్జరీ చేసింది, కానీ బయట ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి ఎంతో ఖర్చు అవుతుంది. అది మేము కూలి పని చేసి పెట్టి అతన్ని పైకి తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది. పిల్లలను బ్రతికించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇతడు డిగ్రీ చేసిండు, నేను డిగ్రీ చేసిన, కానీ ఎలాంటి జాబ్స్ అనేవి మాకు లేవు. మేము డిగ్రీ చేసి కూడా కూలి పని చేసుకోవడానికి ఏం మొహమాట పడడం లేదు, చేసుకుంటున్నాం. కానీ మేము కష్టపడింది మాకు సరిపోవడం లేదు. ఇప్పుడు ఎంతో కొంత కష్టపడతాము, కానీ 5 మందిని చదువుకోవాలి అంటే కూడా అది సరిపోవడం లేదు. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, గత ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఇల్లు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మాకు ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇద్దరం చదువుకున్నాం కాబట్టి ఏదో ఒకరికి మాత్రం ఉపాధి పని అంటే ఏదో ఒక ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం అన్నారు ఆ ప్రభుత్వంలో, అది అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో మాత్రం ఒక ఉద్యోగం ఇవ్వాలి ఒకరికి, అది ఎవరికైనా సరే దాని నివాసం ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వచ్చేది మాత్రం ఇంటి దగ్గరికి. అలాంటి ఇల్లు లేనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి నివాసం ఉండలేము. ఉన్న ఊర్లోనే ఇల్లు కావాలి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాను. బ్రతకడానికి బ్రతికేరు అంటే ఎవరికైనా ఒకరికి ఉద్యోగం, అది ఎలాంటిదైనా పర్వాలేదు, ఇస్తే మేము దానికి అందరూ దాతలు మాకు ఈ విధంగా సాయం చేశారని కోరుకుంటున్నాం. అంటే ప్రభుత్వమే కాకుండా కొందరు దాతలు కూడా ఇస్తారు కదా, అలాంటి వాళ్ళని మీరు ఏం కోరుకుంటారు? దాతలు అంటే మనం ఖచ్చితంగా ఇవ్వాలని అడగడానికి లేదు. మా బాధ చూసి ఎవరన్నా దయదలిచి ఇస్తుంటే వద్దని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా ఉంటుంది, కొందరు అనుకుంటారు దాతలరే 7 మంది అంటే ఏదో కొంచెం సహాయం చేయాలి, వీళ్ళు బ్రతకడానికి ఇంత ఇబ్బంది ఉందంట అని ఇస్తుంటా. నేను మాత్రం వద్దని అనట్లేదు. అలాంటి దాతలు ఎవరన్నా ఉంటే సహాయం చేయగలరని కోరుకుంటున్నాను.